పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురంలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు విజయ సంకల్ప యాత్ర మున్సిపల్ సెంటర్ నుంచి అంబేద్కర్ గారికి పూలమాలలు అర్పించి ప్రచారం మొదలుపెట్టారు. ఈ ప్రచారంలో మాట్లాడుతూ స్థానికుల్ని 20 సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాను, ఇప్పుడు అవకాశం వచ్చిందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నేను మీ అందరి ఆశీర్వాదములతో ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి అఖండమైన మెజారిటీతో గెలిపించండి అని కోరారు. మేము పెద్దాపురం కాన్స్టిట్యున్సీలో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తామని, తన మన భేదాలు లేకుండా పేరు పేరున మీ అమూల్యమైన ఓటు ముద్రలను ఫ్యాన్ గుర్తుపై వేసి స్థానికుడిగా నన్ను మీరందరూ ఎమ్మెల్యేగా ఆశీర్వదిస్తారని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్దాపురం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీర అభిమానులు, వీర మహిళలు అనంతరం పాల్గొని యాత్ర కొనసాగించారు. మా ఇద్దరు కాంబినేషన్, ఎందుకంటే మేము రాజకీయాలు చేసేవాళ్ళం కాదు, మేము బయట ఇక్కడ చదువుకుని పైనుంచి ఉద్యోగాలు చేసుకుని వచ్చిన వాళ్ళం, ప్రజలకి ఏదైనా మంచి చేయాలని వచ్చేవాళ్ళం. ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి పరచాలని ఒక ప్రణాళికలతో కూడా ఆయన వచ్చాడు. అలాగే ఇక్కడ ఉన్న యువతకి ఉపాధి హామీకి కూడా కల్పించడానికి ఆయన రావడం జరిగింది. ఇద్దరం కలిసి ఇక్కడ ఉన్న పెద్దాపురం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పరుస్తారని ఈరోజు మీ అందరికీ కూడా హామీ ఇస్తూ మరొకసారి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పెద్దలందరినీ కూడా ఇక్కడ నుండి వివిధ షాపుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా నేను శిరస్సు వంచి ఒకటి అడుగుతా ఉన్నా. చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నా. 20 సంవత్సరాల తర్వాత నాకు ఈ అవకాశం వచ్చింది. అలాగే 40 సంవత్సరాల తర్వాత స్థానికుడిగా ఈరోజు పోటీ చేసే అవకాశం వచ్చింది. కాబట్టి మాకు ఒక అవకాశం వచ్చింది, ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతూ మీకు మంచి చేస్తానని మీ అందరూ కూడా హామీ ఇస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్. మా అందరికీ నమస్కారం. అమ్మ వినపడుతుందా? చేతులెత్తండి. సిద్ధమా? 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 20 సంవత్సరాల కళ ప్రయత్నం చేస్తూనే ఉన్నా. ఈరోజు మీ అందరి ఆశీస్సులతో, ఆ దేవుని యొక్క ఆశీస్సులతో జగన్మోహన్ దొరబాబు అనే వ్యక్తి ఈ రోజు పెద్దాపురం శాసనసభ్యుడిగా ఈ మంచి పని చేశాడని చెప్పుకోవడానికి ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చాను తప్ప మా నిమ్మకాయలు మెట్టలు తినడానికో లేకపోతే భూములు తినడానికో రాలేదని ఈ రోజు చెప్తా ఉన్నా. ఆయన చెప్తా